షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తే. మన లైఫ్లో మనకు తెలియకుండానే కొంతమంది తెలిసి కూడా చాలామంది పక్కన ఉండేటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే కొంతమంది మనకి చాలా డీప్గా బాధ పెట్టుంటారు అండ్ దాంతోపాటు హార్ష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. కొంతమంది మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసేస్తూ ఉంటారు. కొన్ని రోజులు ఆగిన తర్వాత మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటే పక్కన వాళ్ళు వచ్చి పోనీ వదిలేలే ఇంక అయిపోయింది కదా, పోనీ వదిలే ఇంక అయిపోయింది కదా అని అంటూ ఉంటారు. కొన్నిసార్లు మనం సర్ది చెప్పుకుంటాము, కానీ కొన్ని మాటలు పదునైన మాటలు ఉంటాయి కదండి, వాటిని వదిలేయాలన్నా కూడా మనసు అంగీకరించదు. ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి మనిషి వచ్చేసిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తున్నారో కూడా అర్థం కాదు వాళ్ళకి. దీని వెనక చాలా పెద్ద సైకాలజీ ఉందండి. వాళ్ళు చాలామంది ఫేస్ చేసేది ఇది. దానివల్లే మనిషి ముందుకు వెళ్లకుండా ఆగిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని రిలేషన్స్ పాడైపోయినవి ఉన్నాయి, కొంతమంది పార్ట్నర్షిప్ పాడైపోయినటువంటి ఉన్నాయి, కొంతమంది ఫ్రెండ్షిప్ కూడా పాడైపోయినటువంటి ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇవాళ ముఖ్యంగా లవర్స్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాటికి దూరం అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ భార్యాభర్తల్లో కూడా మనం అదే చూస్తాము. ఎలా అండి దీన్ని ఓవర్కమ్ అవ్వాలి అని అంటే? నాగరాజ్ గారు, ఇక్కడ ఒక విషయం, ఎదుటివాడు నోరు గబాల్ని దూలేస్తున్నాడు, మాట్లాడేస్తున్నాడు అంటే కారణం ఏంటి అని అంటే మనం ఎదవలమని వాడికి తెలవటం వల్లనే కదా. అంతేనా? ఎగ్జాక్ట్లీ. నువ్వు బలవంతుడివే అన్నప్పుడు నేను నోరు మూసుకొని కూర్చుంటా. నేను గట్టిగా అరిచానంటే నాగరాజు దండం పెట్టేస్తాడు, మమ్మ అంటాడు కాబట్టి నేను ఎంత అరిస్తే అంత గమ్మన ఉంటాడు అనుకుంటే నా నోరు పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మేడం ఇది కరెక్ట్ కాదు అని మీరు ఒక మాట అన్నారనుకోండి, ఎందుకు వచ్చింది వాడితో పెట్టుకునేది నాకెందుకులే, ఏ తిరిగి మళ్ళీ కౌంటర్ ఇస్తాడు నాకని చెప్పేసి నేను ఒదిగి ఉంటా. ఎప్పుడు నా వల్ల నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తావు అనంటే నువ్వు బలహీనుడు అని నేను పూర్తిగా తెలుసుకున్నాను కాబట్టి నా నోరు నీకన్నా 1000 రెట్లు పని చేస్తుంది. కారణం ఏంటంటే నువ్వు నన్ను ఏమీ చేయలేవు అనేది నాకు స్పష్టత వచ్చిన తర్వాతనే నేను నిన్ను మాట్లాడుతాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అని అంటే నీ యొక్క కెరీర్ పట్ల కానివ్వండి, లేకపోతే నీ యొక్క దృక్పథం పట్ల కానివ్వండి, నీ యాటిట్యూడు, నీ క్యారెక్టరు, నీ కెరీర్ అంటే నాకు ఎక్కడో జెలస్ ఉంది. నన్ను ఓవర్టేక్ చేస్తున్నావు, నన్ను డామినేట్ చేస్తుంది, నీ పర్సనాలిటీ డామినేట్ చేస్తుంది, నీ కెరీర్ డామినేట్ చేస్తుంది, నీ ఆస్తులు డామినేట్ చేస్తున్నాయి, నీ వాక్చాతుర్యం డామినేట్ చేస్తుంది, నీ అందం డామినేట్ చేస్తుంది, ఎవ్రీథింగ్ ఏదో ఒకటి నువ్వు డామినేట్ చేస్తున్నావు. నేను నిన్ను డామినేట్ చేసేటట్టు నేను ఎదగాలి అనేటటువంటి సెన్స్ నాలో లేకపోగా దాన్ని నేను ఏ విధంగా సప్రెస్ చేసుకుంటానంటే నిన్ను ఒక మాట మాట్లాడేసి ఒక అవమానం కలిగేటట్టు, నీ మనసు గుచ్చుకునేటట్టు, అవమానకరంగా నిన్ను అవమానించేటట్టు ఒక మాట మాట్లాడేసి నా ఈగోని సాటిస్ఫై చేసేసుకో. అర్థమైందా? అది జరుగుతుంది ఇక్కడ. నేను అనేటటువంటి అహము ప్రతి ఒక్కళ్ళల్లోనూ ఉండాలి. అది ఎక్కడ ఉండాలి? నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఈ విశ్వంలో ప్రూవ్ చేసుకోవాలి, ఈ ఇంట్లో ప్రూవ్ చేసుకోవాలి, ఈ స్కూల్లో ప్రూవ్ చేసుకోవాలి, ఈ సమాజంలో ప్రూవ్ చేసుకోవాలి, ఈ ఆఫీస్లో ప్రూవ్ చేసుకోవాలి, ఈ కుటుంబంలో ప్రూవ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క చోట్ల నేను అనేటటువంటి ఆ ఈగోతోటి మనల్ని మనం ప్రూవ్ చేసుకునేటటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం నేను మాత్రమే అనేది ఎప్పుడు ఉండకూడదు. అర్థమైందా? నేను ప్రూవ్ చేసుకోవాలి అనేది ఉండాలి తప్ప నేను మాత్రమే ఇలా ఉండాలి, నేను మాత్రమే డామినేటింగ్గా ఉండాలి, నేను మాత్రమే అందంగా ఉండాలి, నా మాట మాత్రమే చెల్లాలి అనేటటువంటి దీంట్లో ఎప్పుడైతే మీరు వెళ్ళిపోతారో ఎదుటివాడిని మీరు యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఏం చేస్తారు అనంటే వాడిని మీరు కించపరచడం అనేది జరుగుతుంది. వాడిని మీరు కించపరిచారు అనంటే యువతల పర్సన్, అప్పుడు అవతల పర్సనాలిటీ ఎందుకు కించపరుస్తున్నారు అని అంటే మీ బలహీనతలు ఏంటో నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా నేను నీ మీద ఓవర్ రైట్ చేస్తాను. అదే ఎప్పుడైతే నువ్వు నాకు కౌంటర్ ఇస్తావో, నువ్వు నాకు ఎప్పటికప్పుడు చెక్ ఎప్పుడైతే పెడుతూ ఉంటావో, నా నోటి దోల్తనానికి నువ్వు ఎప్పుడైతే అడ్డుకట్ట వేస్తావో అప్పుడు నా నోరు ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతుంది. ఇంకొకటి మీరు అడిగారు ఏంటంటే మేడం వాళ్ళు అన్న తర్వాత భలే బాధపడతాం, భలే గాయం. ఇక్కడ కొన్ని ఉంటాయి మనకి ఏంటి అని అంటే కుటుంబంలో మన బంధువుల్లో మనకంటే వయసులో పెద్దవాళ్ళు, లేకపోతే బావ వరుసలో, మావయ్య వరుసలో, తండ్రి వరుసలో, లేకపోతే ఏదన్నా మనం ఇచ్చేటటువంటి గౌరవం ఏదైతే ఉందో దాన్ని వాడు చేతగానితనంగా తీసుకొని మాట్లాడినప్పుడే మనకు గుచ్చుకుంటుంది, మనం బాధపడటం అనేది జరుగుతుంది. సమాజంలో కూడా అంతే. వాడు స్నేహితుడు అనుకున్నాం, లేదా ఆమె స్నేహితురాలు అనుకున్నాం, బట్ ఆ స్నేహాన్ని ఇప్పుడు నేను చెప్పాను కదా,
ఇప్పుడు నేను నా స్థాయిని మర్చిపోయి నా టాలెంట్ని మర్చిపోయి నేనేదో ఒక బలహీనమైనటువంటి క్షణము అంటే నా ఇంట్లో ఏదన్నా నా పర్సనల్గా పరిస్థితులు ఏదన్నా ఉంటే సరే పక్కింటమ్మ బాగా నవ్వుతుంది కదా రోజు అని చెప్పేసి నేను వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసుకొని ఆవిడ ఇంకా బాగా మాట్లాడుతుంది కదా నా గురించి మొత్తం చెప్పేసిన తర్వాత అప్పటి వరకు ఏంటంటే ప్రియా చౌదరి డోర్ తీసుకుని ఎప్పుడు వస్తుందో, ఏం చీర కట్టుకుందో, ఏ నగలు పెట్టుకుందో, ఈ రోజు ఎలా వెళ్తుందో చూడాలని యాంగ్జైటీగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మనం వాళ్ళ డోర్ దగ్గరికి నిలబడతామో అది ఆ చిరునవ్వు నుంచి ఒక విధమైనటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. అక్కడి నుంచి ఎప్పుడైతే మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటామో మన పట్ల ఉన్నటువంటి ఆ యొక్క యాంగ్జైటీ కానివ్వండి, మన పట్ల వాళ్ళకు ఉన్నటువంటి దృక్పథం మెల్లమెల్లగా మారిపోతూ ఉంటుంది. ప్రియా చౌదరి నా ఇంటికి వచ్చిందంటే, అంత గొప్పవాడు నన్ను ఎత్తుకుంటూ వచ్చిందంటే నాలో ఏదో క్వాలిటీ చూసి వచ్చింది. ఆ క్వాలిటీని నేను చాలా జాగ్రత్తగా నేను తనకి ప్రజెంట్ చేయాలని అనుకోవడం మర్చిపోయి ఏం చేస్తారంటే, వేస్ట్ అండి బాబు, పైకట కనపడుతుంది కానీ అబ్బో ఇంట్లో ఎన్నున్నాయో, ఒంట్లో ఎన్నున్నాయో, బయట ఎన్నున్నాయో, ఆఫీస్లో ఎన్నున్నాయో, అబ్బో వేస్ట్ అండి అని మాట్లాడడం మొదలు పెడతారు. అక్కడ ఏమవుతుంది, నా క్యారెక్టర్ ఎప్పుడు దిగజారద నాగరాజు గారు గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే పడినా లేచిన కెరటాన్ని, అర్థమైందా? కాబట్టి నాకేం కాదు, బట్ నీ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది. నా దృష్టిలో ఒకసారి నీ క్యారెక్టర్ ఏంటనేది బయటకు వచ్చేసిన తర్వాత నేను నిన్ను రీచ్ అవ్వడానికి ఒక జీవితకాలం, నీ జీవితకాలం పడుతుంది, గుర్తుపెట్టు. అక్కడే ఏమవుతుంది, ఒక మంచి స్నేహితురాల్ని నువ్వు కోల్పోయావు. అండర్స్టాండ్? నాగరాజు ఉన్నాడు, నాకే ఏ హెల్ప్ ఉన్నా సరే నిమిషాల ప్రకారం వచ్చేస్తాడు, నిమిషాల ప్రకారం చేస్తున్నాడు కదా అని చెప్పేసి అని వస్తాయి అదవా ఏదంటే అది నేను ఒక్క మాట మాట్లాడంటే నిమిషాల ప్రకారం ఉరుక్కుంటూ వస్తాడు అని మాట్లాడాను అనుకోండి, టైం చూసి దెబ్బ కొడుతాను. అదే నేను నాగరాజుని ఒక్క ఫోన్ కాల్ చేస్తే నమ్మ బిడ్డ ఎక్కడున్నా కానీ నా కోసం పరిగెట్టుకొస్తాడు అని జీవితాంతము మాట చూడు, జీవితాంతము ఎక్కడున్నా సరే, ఏ నిమిషం ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా సరే, అమ్మ ఏం కావాలి అని పరిగెట్టుకొని వస్తారు. మాట అదుపు, మాట పొదుపు. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పనంత వరకు కూడా వీళ్ళ మాట చెలామణి అవుతుంది. వన్స్ నువ్వు కౌంటర్ ఇచ్చి చూడు స్ట్రాంగ్గా, చిన్న గొడవ జరుగుతుందేమో లేదా పెద్ద గొడవ జరుగుతుందేమో, కానీ జీవితాంతం నువ్వు సుఖంగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు, మనశ్శాంతిగా ఉంటావు. ఇంకొక విషయం ఏంటంటే ఒకళ్ళు మనల్ని మాట్లాడడం మొదలుపెట్టి బ్లేమ్ చేయటం మొదలు పెడితే దాన్ని మనం పులి స్టాప్ పెట్టకుండా వదిలేస్తే అది పెద్ద వ్యాసమై కూర్చుంది. ఇప్పుడు అదే ప్రాబ్లమ్, అర్థమైందా? ఆ రోజు ఆ మాట అన్నారు, ఆ రోజు అక్కడ రియాక్ట్ అవ్వలేదు, కానీ దాని 6 months వరకు 1 year అదే ఒక పెద్ద వ్యాసం అయిపోతుంది. నువ్వు ఎప్పుడైతే ఫుల్ స్టాప్ పెట్టేసి కింద శుభం వేసేస్తావో, శుభం కార్డు వేసేస్తావో, అది అంతటితో అయిపోతుంది. ఒక లైన్ తోటి, ఒక పారా తోటి అయిపోతుంది. నువ్వు ఎప్పుడైతే దానికి ఫుల్ స్టాప్ పెట్టలేదో, ఆ యాటిట్యూడ్ కి ఫుల్ స్టాప్ పెట్టలేదో, అది మొత్తము పేజీలు నిండినా పర్లేదు, క్యాన్సర్ కంటే దారుణం. చెప్తున్నాను కదా, కంటిన్యూ. అది నడుస్తున్న చరిత్ర అన్నమాట, నడుస్తూనే ఉంటుంది మనం బ్రతికున్నంత వరకు. అది ఒకటే కాక వాళ్ళు మాట్లాడేటాళ్ళు వాళ్ళు ఒక్కళ్ళే మాట్లాడతారు, మిగిలిన నలుగురిని తయారు చేస్తారు మన మీదకి. మిగిలిన నలుగురు కూడా తయారవుతూ ఉంటారు. వాడిని ఏమనట్లేదు కాబట్టి ఇంకొకరు తయారవుతారు, వాడు మాట్లాడలేదు కాబట్టి ఇంకొకటి మాట్లాడతాడు. ఇక చివరికి తిరిగి మన ఇంట్లో వాళ్ళు మనల్ని లెక్క చేయరు, చివరికి మన పనులు కూడా మనల్ని లెక్క చేయనట్టు మనస్తత్వానికి వచ్చేస్తాం మనం. అప్పుడేమవుతుంది, మనలో డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. డిప్రెషన్ ఏమవుతుంది, నానా రకాలైనటువంటి దుఃఖమాల రోగాలన్నిటినీ మన శరీరంలో ఉంచుతుంది. వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోవడము, ఎదుటి వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసుకోలేకపోవడం. మనకంటే పెద్దవాళ్ళు గబాలను ఒక మాట మాట్లాడినా, ఇందాక నేను అన్నాను కదా తాతయ్య గారు మీరు అట్లా అన్నారు, మీరు ఇంకొకసారి అలా అనకండి, నేను చాలా హర్ట్ అవుతున్నాను తాతయ్య గారు, ఇది కరెక్ట్ కాదు తాతయ్య గారు, చెప్పండి. మీ బావగారు అన్నారు, బావగారు మీరంటే చాలా అభిమానం ఉంది, కానీ ఇట్లాంటి విషయాలు మాట్లాడితే మాత్రం నేనైతే మాత్రం సహించరు, చెప్పండి. లేదు మీ అత్తగారు మాట్లాడారు, అత్తమ్మ నేను అన్ని విషయాల్లో నేను నీకు హెల్ప్ చేస్తూ ఉంటాను, నేను నిన్ను అర్థం చేసుకుంటాను, కానీ నా చేతగానితనం అనేది వద్దత్తమ్మ, మీరు ఇలా మాట్లాడడం అనేది నాకు కరెక్ట్ కాదు, నిర్మోహమాటంగా చెప్పండి. ఆ నిర్మోహమాటం అనేది 10 రోజులు దెప్పి పొడుస్తారేమో కానీ 11వ రోజు సెట్ అవుతారు వాళ్ళు. మనం మనశ్శాంతిగా ఉంటాం. ఎప్పుడైనా సరే నాగరాజు గారు ఓర్పు ఎప్పుడు అవసరము అనంటే, మనకి ఎదుటి వాడి యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉందో మనకి హామ్ చేయకుండా ఉన్నంత వరకు మన ఓర్పు పట్టడంలో అర్థం. కానీ ఆ ఎదుటివాడి యొక్క యాటిట్యూడ్ మనల్ని నిట్టనిలుగా ప్రతిక్షణం హామ్ చేస్తున్నంత వరకు ఆ ఓర్పు పట్టడాన్ని ఓర్పు అనర చేతగాంతనం అంటారు. మనం చేతగాంతనంలో ఉన్నామా, ఓర్పులో ఉన్నామా, అది ఆ తేడా తెలుసుకోండి. చేతగాంతనంలో ఉన్నప్పుడు మాత్రమే ఇవి మన జీవితంలో మాట్లాడేవాళ్ళు పెరుగుతారు, మాటలు పెరుగుతాయి, మనం హర్ట్ అవటం జరుగుతుంది. ఆ హర్ట్ అవటం దగ్గర నుంచి మనం శారీరకంగా మానసికంగా 2 విధాలుగా కూడా నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
మీరు ఇంకొక మాట అన్నారు, పోన్లే ఊరుకో అని చెప్తారు అని. అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. పక్క వాళ్ళు ఏంటంటే గొడవని ఎక్కువ రాజేయటం ఎందుకు, మనం అజ్యం పోయటం ఎందుకు అని వదిలేసే, ఎందుకంటే వీళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పే ఉద్దేశంలో చెప్పే రకం కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారనంటే ఇంత హర్ట్ అయ్యేటటువంటి మాట ఉన్నా దాన్ని ఖండించటం మానేసి, అట్లీస్ట్ ఖండించరు కూడా ఖండించరు, ఊరుకో వదిలేయానంటే తగిలింది నీకు వాళ్ళకి కాదు. మామూలుగా మాట్లాడతారు, ఎందుకంటే అవతలాళ్ళు వీళ్ళకి కావాలి కాబట్టి, లేదా అవతలాళ్ళని వీళ్ళు మాట్లాడేటువంటి శక్తి లేదు కాబట్టి వాళ్ళు ఏ దృష్టితో మాట్లాడుతున్నారు అనేది కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి. పక్కవాడు ఊరుకో అన్నాడు కాబట్టి మనం ఊరుకుంటే ఎట్లా? పక్కవాడు మన స్నేహితుడు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఊరుకో అన్నాడు అని అంటే దాని వెనక ఏమన్నా ప్రమాదం, మనం నోరు తెరిస్తే ఇంకేమన్నా పరిస్థితులు ఏమన్నా ప్రమాదకరంగా ఉన్నాయా, లేదా ఆ ఒక్క విషయం మాట్లాడి ఆ వ్యక్తి అవతలికి వెళ్ళిపోతాడు, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత 4 ఏళ్ల తర్వాత వాడు మన జోలికి రాడు అన్నప్పుడు ఎందుకు గెలుపుకోవాలి అనేటటువంటి యాటిట్యూడ్తో మాట్లాడారా? ఇవి గమనించాలి ఫస్ట్. లేదు వాడు 24 గంటలు వాళ్ళు మన ముందే ఉండి ఊరుకో అని చెప్పారంటే ముందే పగలు కొట్టాలి. ఎందుకంటే నొప్పి ఇది కాదు మంది. సామెత ఉందండి, చెప్పేవాడికి వినేవాడు అన్నట్టుగా చెప్తానే ఉంటారు. దెబ్బ వాళ్ళది కాదు, మనసు వాళ్ళది కాదు, మాట వాళ్ళది కాదు, మాట్లాడారు కాబట్టి దూకుతూ ఉంటారు. పక్కవాడి సబ్కా సునో అప్నా కరో భయ్. అందరూ ఏం చెప్తారో వినండి, కానీ మీ విచక్షణ ఏం చెప్తుందో దాని ప్రకారం నడుచుకోండి. ఇక్కడ వరకు బాగుందండి, అంటే మీరు చెప్పినంత వరకు బాగానే ఉంది. కొంతమంది అయితే క్రానిక్ డిజార్డర్ లాగానే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూనే ఉంటారు. అది 6 months, 1 year మోసినట్టు వీళ్ళు దాన్ని విపరీతమైనటువంటి అవమాన భారంతో తీసేసుకొని లైఫ్ లాంగ్ దాన్ని క్యారీ చేసేస్తారండి. కొంతమంది సంవత్సరాలు పడుతుంది, కొంతమందికి నెలలు పడుతుంది. ఇక్కడ ఏంటంటే మనుషులు 2 రకాలు ఉంటారు నాగరాజు గారు. ఒకటి ఏంటి అని అంటే తిరిగి సమాధానం చెప్పలేని పిరికితనం ఒకటైతే, రెండోది దాన్ని ఓవర్కమ్ అవడం ఎలాగో తెలియనటువంటి వాళ్ళు. ఈ 2 ఉంటారు అనమాట. అంటే కౌంటర్ ఇచ్చినా కూడా మనసులో బాధ ఉంటుంది. నన్ను ది బెస్ట్ మెడిసిన్ ఈజ్ మెడిటేషన్. ఎందుకు అనంటే ఈ 2 విషయాలు, ఏది ఎదుటివాడికి సమాధానం చెప్పలేని పిరికితనము, ప్లస్ అలాగే సమాధానం చెప్పేసినా కూడా ఆ అవమానాన్ని తీసి బయట పడేయలేనటువంటి ఆ యాక్సెప్టెన్స్ లేనటువంటి మనస్తత్వం. ఈ రెండిటికి కూడా అద్భుతమైనటువంటి మెడికేషన్ ఏంటి అంటే మెడిటేషన్. ఈ మెడిటేషన్ మనలో ఉన్నటువంటి సర్వ అన్ని సిస్టమ్ మీద పనిచేసి మనలో ఉన్నటువంటి సరికానటువంటి భావాలని, సరికానటువంటి జీవన గతుల్ని, సరికానటువంటి ఆలోచనల్ని కూడా సరి చేసేటటువంటి శక్తిని ఇచ్చి వాటన్నిటినీ సరిచేసి మనం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో ఈ విషయంలో మనల్ని అంత పర్ఫెక్ట్గా నిలబెడుతుంది నాగరాజు గారు.